జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా మనం టెక్నాలజీని ప్రమోట్ చేసుకుంటూ పోవాలి, టెక్నాలజీలో ఏమైనా లోటుపాట్లు ఉంటే వాటిని చెక్ చేసుకోవాలి తప్ప టెక్నాలజీని ప్రేమించేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రకంగా మాట్లాడటం నాకు నచ్చలా. నాకు సెల్ఫ్ గోల్ కింద నేను ఓపెన్ గా చెప్తున్నా. ఇక ఈవీఎం విషయానికి వస్తే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి చూస్తుంటే కనీసం సొంత పార్టీ వ్యక్తులు కూడా ఆయన ఆలోచన విధానంతో ఏకీభవించలేని పరిస్థితి, దుస్థితి. ఓ రకంగా చెప్పాలంటే దుస్థితి. ఈ దుస్థితికి కారణం ఏంటి? ఆయన యొక్క మానసిక స్థితి ఎలా ఉంది? ఎందుకని ఒక సామాన్య కార్యకర్తలు లేకపోతే శ్రీనివాస్ రెడ్డి గారి లాంటి ఒక టీచర్లు, ఒక ఆలోచన దృక్పథం ఉన్న వ్యక్తులు ఆలోచిస్తున్న విధంగా కూడా ఆయన ఆలోచించలేకపోతున్నారు. ఈరోజు గత 2 వారాలుగా మన ఛానల్లో డిబేట్లలో మాట్లాడుతున్న అనేకమైన వైసీపీ ప్రతినిధులు, శ్రీనివాస్ రెడ్డి గారు కావచ్చు, పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు కావచ్చు, XYZ కావచ్చు, అలాగే బయట ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే జక్కపూడి రాజా గారు కావచ్చు, లేకపోతే కొట్టు సత్యనారాయణ గారు కావచ్చు, లేకపోతే పాఠశాల రాంభూపాల్ రెడ్డి గారు, XYZ, వీళ్ళందరూ చెప్తున్నారు కదా ఎందుకు మనం ఓడిపోయాము, ఎందుచేత మనం ఓడిపోయాము, ఎవరు నమ్ముకొని ఓడిపోయాము, మీ యొక్క వ్యవహార శైలి కారణంగా ఏ రకంగా ఇబ్బందులు పడ్డారు కార్యకర్తలు, నాయకులు చెప్తున్నారు కదా. ఇంత చెబుతున్నా సరే వారు ఈ మాట అంటున్నారంటే అంటే పార్టీలో ముదురుతున్న ముసలానికి ఒక డైవర్షన్ కోసం ఇచ్చేశారా అనేది మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న ఏంటంటే ఎలక్షన్ అయిన సాయంత్రమే ఆయన ప్రెస్ మీట్ పెట్టి నేను చాలా మందికి డబ్బులు ఇచ్చాను, రైతులు డబ్బులు ఇచ్చాను, ఆ ఓట్లన్నీ ఇవైపోయినాయి, అక్క చెల్లెమ్మలు డబ్బులు ఇచ్చాను, ఆ ఓట్లన్నీ ఇవైపోయినాయి, ఏదో శక్తి వెనకాల ఉంది అన్నారు. ఏంటి ఏదో శక్తి వెనకాలంటే ప్రజలు నిందిస్తారేంటి, ఏదో శక్తి వెనకాల ఉన్నారంటే అనుకున్నాం. అది హెల్యూసినేషన్ స్టేజ్ 1 అయి ఉండొచ్చేమో అనుకుంటున్నాను. 4 రోజులు పోయాక శకుని పాచికల్లాగా ఈవీఎంలు తయారైనాయి అంట. శకుని పాచికలు అంటే శకుని ఆయన మనసులో 4 అనుకుంటే 4 పడతాడు, 6 అనుకుంటే 6 పడతాడు. అంటే ఈవీఎంలు కూడా ఎవరు ఏది నొక్కినా ఫలానా పార్టీకి పడిపోతున్నా నా ఉద్దేశం. ఓకే, మరి వారే 2019లో క్లారిఫికేషన్ ఇచ్చారు కదా, ఆ వీడియోలు కూడా చూపించారు కదా.